హైపర్ న్యూస్ కి స్వాగతం. గున్నం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం కలిగిందని సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రజంతర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం గున్నం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీ పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఫోటోస్ తీసుకుంటారా? సేవా ట్రస్ట్ గున్నం భరోసా నిజంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం చేపట్టేటటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఇక్కడ మనం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘము గూడూరు పరిధిలో, గూడూరు డివిజన్లో 6 శాఖలుగా గూడూరు, చిలుకూరు, మనుగోలు, సైదాపురం గ్రామాల్లో 1 టౌన్ 2 టౌన్ 6 శాఖలుగా ఉంది. ఈ సేవా కార్యక్రమాలు మనం శివరాత్రి అప్పుడు రవీంద్రన్న సలహా మేరకు రవీంద్రన్నతో కలిసి అన్న ద్వారానే మేము వాడికి పోవడం జరిగింది. అన్న ఏంటంటే వాళ్ళు పరిచయం చేయడం, వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, గున్నం సేవా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు చూస్తే అంటే మనం ఒక్కరమే బతకడం కాదు, సమాజం బాగుండాలా అని చెప్పి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అసలు చాలా గొప్పది. గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాధమ్మ గారు ఇద్దరు వాళ్ళు చేసేటటువంటి పబ్లిక్కి వాళ్ళు చేసేటటువంటి, మనం శ్రీమంతుడైన సినిమా చూస్తుంటాం, సినిమాలో కూడా చెప్తారు మనం సమాజం మనకు పంపిస్తే మనం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమందికి వాళ్ళకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనే, అక్కడ ఉండేటటువంటి రోడ్స్ ఏర్పాటు చేయడం అయితేనే, మంచి శివాలయాన్ని తీసుకురావడం అయితేనే, తాగునీటి వసతి అయితేనే, అక్కడ ఉండేటటువంటి చదువుకునే విద్యార్థులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా వాళ్ళని నాయుడుపేట దాకా తీసుకుని ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆర్మేనపాడు, చినమాంచేను చుట్టుపక్కల ఉండేటటువంటి గూడూరు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి క్లబ్ సభ్యులను అభినందించారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సరస్వతి శిశు మందిరంలో పేదలకు నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఒక మహిళ జీవన భృతి నిమిత్తం బట్టి కొట్టు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సరుకులను అందజేశారు. లయన్స్ క్లబ్ సభ్యుడు రూపేష్ రెడ్డి పేద పిల్లల సహాయార్థం 2000 రూపాయలు అందజేశారు. అనంతరం పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమానికి ఒక మిక్సీని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి శివయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ట్రెజరర్ బాలాజీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు మా కార్యదర్శి గారు మాట్లాడతారు, శివయ్య గారు. క్లబ్బు మన జిల్లాలో 3వ స్థానంలో మెంబర్షిప్ ఉందనుకుంటాను. సో 3వది అంటే పినాకని మెయిన్ లయన్స్ క్లబ్ తర్వాత ఇదే పెద్ద క్లబ్గా ఉంది. అది మన జోనికే ఏదైతే అదృష్టంగా అనుకోవచ్చు. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది లయన్స్ క్లబ్ నెల్లూరు, తర్వాత ఈ గూడూరు క్లబ్ మాత్రమే. సో వీళ్ళకి ఎంతో అనుభవం ఉంది. అందుకనే రామ్మోహన్ రావు గారు ఇది లయన్స్ క్లబ్లో బైబిల్ అంటాడు. నాకు ఏది కావాల్సిందో ఆయన్ని అడుగుతుంటాను అన్నమాట, అంత నాలెడ్జ్ ఉంది. సో అందరికీ మాకు గైడెన్స్ కూడా ఇస్తున్నాడు. క్లబ్కే కాకుండా మాకు కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి సేవ అనేది ఒక భావన, అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ముఖ్యంగా సేవ అనేది మంచి మనస్సు, మంచి హృదయం ఉంటేనే వస్తుంది. స్వాతంత్ర సమరం చరిత్రలో తెలుగు జాతి బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర యోధుడిగా ప్రాచుర్యం పొందడం గర్వించదగ్గ విషయమని
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాలెం పాఠశాలలో శనివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ, మన రాష్ట్రానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రప్రథమంగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఎలుగెత్తి చాటాడని పేర్కొన్నారు. ఆయన తిరుగుబాటు చేసిన అనంతరం అనేక ప్రాంతాల నుండి ప్రజల్లో తిరుగుబాటు రావడంతో అది గుర్తించిన బ్రిటిష్ వారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అతి క్రూరంగా చంపి 30 సంవత్సరాల పాటు కోటగుమ్మంకి అతన్ని వేలాడతీసి ప్రజల్ని భయపెట్టారని తెలిపారు. ఆనాడు స్వతంత్ర సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం అదేవిధంగా ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల గ్రామంలో గత సంవత్సరం కూడా మేము 10th క్లాస్ పిల్లలకి అంటే 10th విద్యార్థులకి ప్యాడ్స్ అయితే పెన్సిల్స్ అయితేనే మొత్తం సామగ్రి అంతా అంటే మెటీరియల్ అంతా ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అందరూ చెప్పారు, ప్రజలందరూ స్వాతంత్ర సమరయోధుడు అంటే రెడ్డి కులంలో పుట్టి ఆ రోజుల్లోనే స్వాతంత్రం కోసం పోరాడిన మొట్టమొదటి రెడ్డి బిడ్డ మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని మాకు కూడా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నేను పాఠశాల గ్రామంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక విధంగా ప్రోత్సాహాల బహుమతి కింద అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 10th క్లాస్లో 1st, 2nd, 3rd ర్యాంకులతో పాస్ అయిన విద్యార్థులకి మంచి ప్రోత్సాహ బహుమతిని అందిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సైదాపురం మండలం కేంద్రంలో ఆసుపత్రి నుండి అనంతమడుగు పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో ఎస్సీ కాలనీ రోడ్డు పక్కన చెత్తతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. సైదాపురం మండలం కేంద్రంలో ఆసుపత్రి నుండి అనంతమడుగు పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో ఎస్సీ కాలనీ రోడ్డు పక్కన చెత్తతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఆ మార్గంలో వెళ్లే ప్రజలు, వాహన చోదకులు దుర్గంధంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్యం నిర్మూలనకు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇస్తున్నా సైదాపురం పంచాయతీ అధికారులు మరియు పాలకవర్గం పారిశుద్ధ్యం మెరుగుపరచలేకపోవడం విస్మయం కలిగిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పంచాయతీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వివేకానంద పాఠశాలలో 48వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆహ్వానితులు పలు విభాగాల్లో ప్రతిభ దాటిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము అది కొనసాగిస్తా ఉన్నాం.
చెప్పచ్చు. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ప్లే క్లాస్కి ఏబిసిడి చెప్పచ్చు. కానీ ఒక చదువు, ఒక క్వాలిఫికేషన్ ఉంటే కానీ వెజిటేబుల్స్ తినరు, దాంట్లో నాకు వద్దని పడేస్తారు. అదేదో కరేపా టీచర్స్, 100% క్వాలిఫైడ్ టీచర్స్. మా నాన్న ఏ రోజు ఇంటర్నెట్ మేడం చాలా గ్రేట్ అండి. నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను, బట్ ఇంత జెన్యున్ పర్సన్ ఎక్కడ చూడలేదండి. మంచి హార్డ్ వర్కర్, వాట్ నాట్ అంటే అన్నీ ఉన్నాయి ఈ స్కూల్లో. నేను జనరల్గా అనుకున్నా ఏదో ల్యాబ్ ఏదో ఉంటుంది, బట్ మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మీరు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిల్లల్ని. మీ దగ్గర చదువుకున్న వాళ్ళ డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. సో ఇప్పుడు కూడా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా బాగా స్టాఫ్ ఉందండి. ఆల్ ది బెస్ట్ టీచర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ప్లీజ్ దయచేసి మీ పిల్లల్ని నమ్మి పంపించండి, ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ అండి వీళ్ళు. సో మంచి లైఫ్ ఇస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలని మాట్లాడలేదు, చాలా చెప్తామనుకున్నాను చూసి, బట్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా కష్టపడండి. ఆల్ ది బెస్ట్. 10th కూడా అందరికి మంచి మంచి మార్క్స్ వచ్చాయండి. సో నేను ఒకటే చెప్తాను, బాగా చదువుకోండి. శ్రీ వివేకానంద హై స్కూల్ పేరు నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువు తీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
లోపల ఇటు చేస్తుందా ఏం కాదు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి వైభవంగా స్వామివారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరిగిన స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వెండి అంబారి వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు. నమస్తే.